హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ విధంగా హామీలు ఇచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈ హామీలను నెరవేర్చలేదు. అలాగే అధికారంలోకి రావటం కోసం ఇచ్చిన హామీల మీద కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించిందంటే లేదని చెప్పాలి. దానితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించి వారు గద్దెనెక్కడం కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్, విద్యుత్ ఛార్జీలు, అలాగే మరీ ముఖ్యంగా డ్రగ్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా చేస్తున్నారు అని చెప్పేసి సరిగ్గా ఎలక్షన్లకు 1 నెల 2 నెలలు కనీసం 3 నెలల ముందు అనుకుంటా, ఎలక్షన్ ముందు విశాఖపట్నంకు 25,000 కేజీల డ్రగ్స్ వచ్చింది అని చెప్పేసి ఇంటర్పోల్ సమాచారం అందుకొని విశాఖపట్నంలో ఈ పోర్టు పట్టుకొని అక్కడ గంజాయి డ్రగ్స్ను పట్టుకోవడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి విమర్శలు చేశారో మనందరికీ తెలిసిందే. ఎందుకని ఈ మాట ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఎన్నికలలో కాలికి బలపం కట్టుకొని రాష్ట్రం మొత్తం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని మద్యం, గంజాయి, డ్రగ్స్ ఎక్కిస్తూ ఉన్నాడు అంటూ చెప్పిన ఈ పెద్దలందరూ 25,000 కేజీలు ఉన్న డ్రగ్స్ను రెడ్డి గారు తెప్పించారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళందరూ కలిసి దీన్ని తెప్పించారని బ్రెజిల్ నుంచి, అప్పట్లో బ్రెజిల్ అధ్యక్షుడు గారికి సంబంధించి ఒక ట్వీట్ పెడితే విజయసాయిరెడ్డి గారు దానికి దీనికి ఒక సంబంధం కలిపి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి విపరీతంగా ప్రచారం చేస్తే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఇది ఖచ్చితంగా సిఐడినో లేకపోతే స్టేట్కి సంబంధించిన వ్యవస్థలు కాకుండా సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని చెప్పేసి సిబిఐకి అప్పచెప్పారు ఈ కేసుని. అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు, మీడియా ప్రస్తుత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మీడియా సపోర్ట్ ఉండటంతో పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. ఇది మరి నిజమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకునే లోపే ఎలక్షన్లు జరిగిపోయినాయి, వీరు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ మధ్య శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు బొత్స సత్యనారాయణ గారు అడిగారు, అది ఏమైందని అడిగినప్పుడు 2 రోజుల క్రితం సిబిఐ క్లారిటీ ఇస్తూ అది బ్రెజిల్ నుంచి వచ్చింది, డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఇప్పుడు అది డ్రగ్స్ కాదు అని చెప్పినప్పుడు మరి ఎవరిని నమ్మాలి? ప్రజలను నమ్మాలా? ప్రజలకు అబద్ధం చెప్పినట్టే కదా. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా చేస్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇప్పుడు ఈ విధంగా దుష్ప్రచారమే అని ప్రజలందరూ తెలిసిపోయింది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వం మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో మీకు అబద్ధాలు చెప్పామని చెప్పేసి ఏమైనా ఒప్పుకుంటారా? ఎందుకంటే అప్పుడు డ్రగ్స్ అన్నవి అది డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ పౌడర్ అని చెప్పేసి సిబిఐ నిర్ధారించడంతో అది తప్పని తేలిపోయింది. మరి ఇటువంటి అబద్ధాలు రాష్ట్రంలో అధికారం రావడం కోసం ప్రస్తుత ప్రభుత్వం కోకొల్లలుగా చెప్పింది కూడా. నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ అధికార పార్టీ నుంచి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలని చంద్రబాబు గారు మరి క్షమాపణలు చెప్తారా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోయినప్పటికీ ప్రజలకైనా నిజాలు చెప్తారా అంటే అసలు ఆ చర్చ కూడా ఎల్లో మీడియాలో రాయడం లేదు. సిబిఐ విచారణ చేసిందనో, విచారణలో ఇది నిర్ధారణ చేసిందనేది మాత్రం అసలు కనీసం ఎక్కడా రాయకపోవడం మాత్రం ఇంత దుర్మార్గం ఎక్కడం లేదు. ఎందుకంటే ప్రజలందరికీ ఏ విధమైనటువంటి అబద్ధాలు మనం చెప్పాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీల దగ్గర అనేక అబద్ధాలు చెప్పాం, కానీ అవన్నీ అబద్ధాలే, మీరు చెప్పినవన్నీ అబద్ధాలని ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో కూడా మీరు చెప్పింది అబద్ధమే అని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. కాబట్టి కనీసం మేము అబద్ధం చెప్పామని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్తారా అంటే అది ససేమిరా జరగని పరిస్థితే. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఇప్పటికి చెప్పిన అబద్ధాలతో పాటు ఇంకా ఎన్ని అబద్ధాలు ఈ ప్రభుత్వం చెప్తుందో చూడాలి. మరీ ముఖ్యంగా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7 లాంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి పేద ప్రజలు కోరుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి చూడాలి ప్రజలను ఏ విధమైనటువంటి ప్రభుత్వం తరపు నుంచి ఆదుకుంటుందో చూడాలి.
థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.